శ్రీనివాసులు నిర్మల్ ఈ దుర్ఘటన జరగడం దాంట్లో 12 మంది పామూరు వాళ్ళు ఒక మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొంతవరకు అయితే ఏ గ్రామాల నుంచి మా వారు చనిపోయారు కనుక లేకపోతే ఇంకో సమాచారం కానీ మాకు రాలేదు. ఎందుకంటే తెలియదు అసలు ఎవరు చనిపోయిన లిస్ట్ ఇక్కడ డీటెయిల్ హాస్పిటల్ కూడా సమాచారం ఇంకా లేదు. కానీ జరిగిన సంఘటన బాధాకరం. ఈ రోడ్ సేఫ్టీ మీద అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువగా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఇటీవల ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్ మరి డ్రైవర్లు కూడా అవగాహన ఉన్నారు. లైన్ కాకుండా డబుల్ డ్రైవింగ్ చేయడం వల్ల కంటిన్యూస్ గా ఫాలో చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు వాటికి మరి తరలించి బాధ్యతలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ జరుగుతుండడం వల్ల మిగతా లోకల్ మంత్రులు కూడా క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి బయలుదేరడం జరుగుతుంది తెలియజేస్తారు. మేజర్ గా మీకు తెలిసి దేని వల్ల జరిగింది అనుకుంటున్నారు సార్? టెక్నికల్ గా వారు చెప్పేది స్టీరింగ్ టైట్ అయిందని చెప్తున్నారు. ఆ వే ఆఫ్ ఇన్సిడెంట్ ఎందుకంటే ఇటు పోవాల్సిన బస్సు ఇంత పైకి వచ్చిందంటే అది నిర్మతలో ఇటు వెళ్ళిపోవాలి. యూజువల్ గా ఏంటంటే నిర్మతలో వాడు వదిలినప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. కానీ టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం వల్లే పైకి వస్తుంటాడని అనుకుంటారు. బట్ అది డీటెయిల్ మోటార్ వెహికల్ వారు రిపోర్ట్ ఇస్తారు. అది తర్వాత దాన్ని చేసిన తర్వాత డీటెయిల్ ఏమైనా ప్రభుత్వం తరఫున ఏమైనా ఇప్పుడు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్ 5:30 నుంచి ఆయన మానిటర్ చేస్తుంటారు. ప్రస్తుతం నేను చెన్నై వెళ్తాను. అదే నుంచి మళ్ళీ ఎన్నిక రావడం కూడా జరిగింది. స్థానికంగా వెళ్ళి పరిస్థితులు పరిగణించారు. క్యాబినెట్ అయిపోయినారు. మిగతా లోకల్ మంత్రి